హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 75 అంటే డిసెంబర్ 17th రోజు జరిగిన ఎపిసోడ్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎపిసోడ్లోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మీలో కొంతమంది కన్నా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ తప్పకుండా వీడియో అనేది లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ అరవింద్ మీద ఏదో ఒక నిందేసి మమ్మీ దృష్టిలో అరవింద్ని బ్యాట్ చేసి ఇంట్లో నుంచి ఎలాగైనా వెళ్ళగొట్టాలి అని మయూక, పుల్లయ్య, అక్షిత మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే పని మనిషి జేపీ వచ్చి, మయూకమ్మ గారు, ఇదిగోండి మీ ఫోను, చాలాసేపటి నుంచి మోగుతుంది, హాల్లోనే మర్చిపోయారు అని తీసుకొచ్చిస్తుంది. సరే ఇక నువ్వు వెళ్ళు అని మయూక అంటుంది. అలా పని మనిషి జేపీ వెళుతుండగా ఐడియా వచ్చింది అని పుల్లయ్య జేపీ వంక చూసి అంటాడు. అప్పుడే పని మనిషి జేపీ బయటకు వెళుతుండగా పని మనిషి జేపీ చేయి పట్టుకొని, మయూక, అరవింద్ వీక్ పాయింట్ దొరికింది. అరవింద్కి అమ్మాయిలంటే వీక్ పాయింట్. ఆ రోజు రాత్రి కూడా మన జేపీ చేయి పట్టుకున్నాడు అని పుల్లయ్య చెప్తాడు. అవునా అని మయూక అడుగుతుంది. ఇంతలోని పని మనిషి జేపీ, అరవింద్ బాబు గారికి అమ్మాయిలు వీక్ పాయింట్ కాదండి, చీకటంటే భయం. ఆ రోజు రాత్రి కరెంట్ పోయిందని నన్ను పట్టుకున్నాడు చీకట్లో అని చెప్తుంది. చాలు, ఈ క్లూ చాలు, చెప్తా వాడి పని అనుకుంటుంది మయూక. ఇదిలా ఉంటే ఆనందరావు, కస్తూరి కంగారుగా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంతలోనే మైత్రి ఇంటికొచ్చి, ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు అని అడుగుతుంది. అమ్మ మైత్రి, 2 రోజుల నుంచి చూస్తున్నాను, మీ చెల్లి లహరి ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు. ఎప్పుడు చూసినా ఒంటరిగా కూర్చొని ఉంటుంది, డల్గా ఉంటుంది, దేనికో బాగా భయపడుతుందమ్మా, నాకెందుకో చాలా కంగారుగా అనిపిస్తుంది అని కస్తూరి మైత్రితో చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. సరే అమ్మా, నువ్వు ఏడవకు, మళ్ళీ లహరి చూసిందంటే బాధపడుతుంది, ముందు కళ్ళు తుడుచుకో అని చెప్తుంది. ఆ తర్వాత అమ్మ లహరి అని మైత్రి పిలుస్తుంది. అక్క, వస్తున్నా అక్క అని చెప్పి బెడ్రూమ్లో ఉన్న లహరి బయటకు వస్తుంది. మైత్రి లహరిని చూసి హాయ్ అని చెప్తుంది. లహరి కూడా చిన్నగా డల్గా హాయ్ అంటుంది. ఏంటి లహరి, ఏమైందమ్మా అని అడుగుతుంది. ఏం లేదక్క అని చెప్తుంది. ఈ అక్కను చూస్తే ఎగిరి గంతేసేదానివి, అలాంటిది నేను హాయ్ చెప్పినా కూడా అలా డల్గా ఉన్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. చెప్పాను కదక్క, ఏం లేదని అంటుంది. ఇంతలోనే మైత్రి లహరి చేయి తీసుకొని తన నెత్తి మీద పెట్టుకొని, ఇప్పుడు చెప్పు లహరి, ఏం జరిగింది అని అడుగుతుంది. దాంతో లహరి మైత్రిని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తుంది. చెప్పు లహరి, నేను అర్థం చేసుకోగలను, ఏం జరిగింది అని అడుగుతుంది. బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అక్క అని చెప్తుంది. ఎందుకు, ఆ ఇంద్ర ఏమైనా వెంటపడ్డా అని అడుగుతుంది. అవునక్క అని ఇక ఇంద్ర తనన్న మాటలు, తనతో ప్రవర్తించిన విధానాన్ని గురించి మైత్రికి వివరిస్తుంది. మైత్రికి కోపం వచ్చి ఇక వాడిని వదిలేదే లేదు, ఎంత ఓర్చుకుంటుంటే వాడంత రెచ్చిపోతున్నాడు అంటుంది. ఆడపిల్ల పుడితే అదృష్టం అనుకున్నాను, కానీ వాళ్ళని స్వతంత్రంగా పెంచడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ లహరిని పట్టుకొని ఆనందరావు ఏడుస్తాడు. వాడు మన అమ్మాయిల్ని వదిలేలా లేడండి అని కస్తూరి అంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి వాడితో తాడో పేడో తేల్చుకొని వస్తాను అని ఆనందరావు కోపంతో వెళుతుండగా, ఆగు నాన్న, తాడో పేడో తేల్చుకోవడానికి వాడేం ధర్మయుద్ధం చేయడం లేడు, అరవింద్ అంతటోడ్నే వాడు జైల్లో పెట్టించాడు. ఆ ఇంటి నుంచి బయటపడి నేను సేఫ్ అయ్యాను అనుకున్నాను, కానీ తాచుపాము తొక్కొచ్చానని నేను అసలు అనుకోలేను అంటుంది మైత్రి. వాడు కాల్టేసేదాకా వదిలేలాగా లేడండి అని కస్తూరి అంటుంది. ఆవేశపడకండి నాన్న, వాడిని మనం ఏదో ఒకటి చేస్తాం అని మైత్రి వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇదిలా ఉంటే అరవింద్ బెడ్రూమ్లో పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. పుల్లయ్య మెల్లిగా డోర్ తీసి తొంగి చూసి, అబ్బా ఇంత హాయిగా పడుకుంటావా, ఇప్పుడు కరెంటు తీస్తే ఉంటుంది చూడు నీ పని, ఆ రోజు కరెంటు పోతే లటుక్కుమని నా జేపీని పట్టుకున్నావు కదా, ఇప్పుడెవరిని పట్టుకుంటావో నేను చూస్తా, కరెంటు పోతే దెబ్బతోటి ఆ చీకటి భయంతో గుండాగి చస్తావు అనుకుంటూ
డోర్ని బయట నుంచి లాక్ చేసి వెళ్ళి ఫ్యూజ్ పీకేస్తాడు. ఇక కరెంట్ పోయింది చూసి, అమ్మో ఇప్పుడే కరెంట్ పోయిందా, నా ఫోన్ ఎక్కడా అని ఫోన్ కోసం చీకట్లో వెతుక్కుంటాడు అరవింద్. కానీ ఫోన్ కనిపించదు. ఎలాగైనా సరే ఈ చీకట్లో నుంచి మెల్లిగా తడుముకుంటూ బయటపడాలి, రూమ్లో నుంచి బయటకు రావాలి అని అలా తడుముకుంటూ డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంటే డోర్ ఓపెన్ కాదు. ఏంటి లాక్ పడిపోయినట్టుంది, డోర్ ఓపెన్ అవ్వడం లేదు అని భయపడుతూ ఎవరైనా ఉన్నారా అంటూ భయపడుతూ అలా డోర్ని కొడుతూ ఉంటాడు. పుల్లయ్య డోర్ బయటే నిలబడి మంచిగైంది అనుకుంటూ ఉంటాడు. అరవింద్ మాత్రం లోపల నుంచి అలా కంగారుగా డోర్ కొడుతూనే ఉంటాడు. అప్పుడే డోర్ శబ్దం విని అటువైపుగా వెళుతున్న శోభ అరవింద్ రూమ్ వైపు వస్తుంది. అది చూసి పుల్లయ్య, అక్కేంటి ఇటు వస్తుంది, అమ్మో ఇక్కడ నన్ను చూసిందంటికి అంతే అని పుల్లయ్య దాక్కుంటాడు. శోభ అరవింద్ గట్టిగా అరుస్తూ పిలవడం విని గబగబగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక అరవింద్ బయటకు వచ్చి శోభని గట్టిగా పట్టుకుంటాడు. అలా వణికిపోతూ ఉంటాడు. బబ్లు, ఏమైంది బబ్లు, ఎందుకు బాబు అలా వణికిపోతున్నావు, బబ్లు చెప్పు నాన్న, ఏమైంది బబ్లు అని శోభ కంగారుగా అడుగుతూ ఉంటుంది. ఇంతలోనే అంజలి కూడా, అన్నయ్య ఏమైంది అన్నయ్య, ఎందుకు అలా భయపడుతున్నావు, చెప్పన్నయ్య అని అంజలి కూడా అడుగుతుంటుంది. అమ్మో ఎందుకైనా మంచిది, ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్యూజ్ పెట్టేద్దాం, మళ్ళీ ఫ్యూజ్ నేనే పీకాను అనుకుంటారు అని పుల్లయ్య వెళ్ళి ఫ్యూజ్ పెడతాడు. ఇంతలోనే లైట్ వస్తుంది. అన్నయ్య కళ్ళు తెరువు అన్నయ్య, ఒకసారి నన్ను చూడన్నయ్య, ఏమైంది అన్నయ్య అని అంజలి అడుగుతుంది. అప్పుడే అరవింద్ కళ్ళు తెరిచి చూడగానే అప్పటికే అరవింద్ శోభని పట్టుకుని ఉంటాడు. ఇక వెంటనే శోభ చేయి వదిలేస్తాడు. అంజలి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకొని అరవింద్కి ఇస్తుంది. ఫస్ట్ వాటర్ తాగన్నయ్య అని. వాటర్ తాగాక చీకటంటే భయమా, ఎందుకలా అని అడుగుతుంది. చిన్నప్పటి నుంచి ఒంటరిగా అనాథగా పెరిగాను, ఎవరు తోడుండేవారు కాదు, రోజంతా ధైర్యంగా తిరిగేవాణ్ణి, రాత్రి అయ్యేసరికి ఒంటరిగా ఉండేవాణ్ణి, చిన్న శబ్దమైన ఉలిక్కిపడి లేచేవాణ్ణి, అమ్మ కోసం వెతికితే అమ్మ కనిపించేది కాదు. అలా ఒంటరిగా పెరగడం వల్ల నాకు చీకటంటే భయం, అందుకే చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు చేయి పట్టుకొని పడుకునేవాడిని రాత్రిపూట పడుకునేటప్పుడు. ఇప్పుడు ఆ అలవాటులోనే మా అమ్మ చేతిని దూరం చేసిన చేయిని పట్టుకోవాల్సి వచ్చింది అని లోపలికి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అరవింద్ అలా చెప్తూ ఉంటే శోభ అంజలి బాధపడతారు. అరవింద్ రూమ్లోకి వెళ్ళగానే అంజలి శోభతో, అన్నయ్య అన్న మాటలకు బాధగా ఉందమ్మా అని అడుగుతుంది. ఏం బాధ లేదు అంజలి, వాడిని చూస్తేనే బాధగా ఉంది, పాపం చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగాడు కదా, చూడు చీకటంటే భయంతో ఎలా వణికిపోతున్నాడో, వాడు అలా వణుకుతున్నప్పుడు వాడిని నా గుండెలకు హత్తుకోవాలనిపించింది, కానీ ఏమనుకుంటాడో ఏమో అని భయం వేసింది. తప్పులేదు, వాడు అలా మాట్లాడటంలో తప్పులేదు, వాడి భయంలో అర్థం ఉంది. ఏదేమైనా కానీ మన కోసం తన ద్వేషాలన్నీ దిగమింగుకొని మరీ మనతో ఇంట్లో ఉంటున్నాడు, అంతే చాలు. అమ్మ అంజలి, ఈ ఇంట్లో అందరికన్నా వాడు ఎక్కువ ఫ్రీగా ఉండేది నీతోనే, దయచేసి ఎప్పుడు వాడిని మాటలతో బాధ పెట్టకు, నువ్వే వాడి మీద బాగా ప్రేమ చూపించు, వాడిని అర్థం చేసుకో అని చెప్తుంది. వాళ్ళ మాటలన్నీ గదిలో ఉన్న అరవింద్ వింటూనే ఉంటాడు. పుల్లయ్య కూడా చాటు నుంచి వింటూ ఎప్పుడు వీడికి అపకారం చేయాలని చూసినా ఏదో ఒక విధంగా సేవ్ అవుతున్నాడు, తంతే పూర్ల బుట్టలో పడ్డట్టు అవుతుంది వీడి పరిస్థితి అని మనసులో అనుకుంటాడు. ఇదిలా ఉంటే పుల్లయ్య గదిలో మందు కొడుతూ ఉంటే అప్పుడే పని మనిషి జేపీ, ఏంటి పీపీ సారు అలా తాగుతున్నారు, నేనేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా ఏంటి అని అడుగుతుంది. నీ బొందనే, అసలే ప్లాన్ ఫ్లాప్ అయ్యి నేను మందు కొడుతుంటే అంటాడు. ఏమైంది పీపీ సారు అని అడుగుతుంది. అరవింద్ గదిలో ఒక్కడే ఉన్నాడు కదా అని కరెంట్ తీసానా, అలా డోర్ లాక్ చేశానో లేదో మా అక్కొచ్చి డోర్ ఓపెన్ చేసింది, ఇంకేముంది వాడు బయటపడ్డాడు అని చెప్తాడు. అప్పుడు పని మనిషి జేపీ ఏదో ఆలోచిస్తూ ఉంటే, ఏంటే ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఆ లైట్ పోయినప్పుడు నేను కానీ చిన్నబాబు గారి పక్కన ఉండుంటే నన్నే పట్టుకునేవాడు, నీ బొంద పోయి ఇప్పుడు పట్టుకోబోయేవాడిని అని తిడతాడు. వీరిద్దరి మాటల్ని అరవింద్ చాటుగా వింటాడు. అమ్మ మామ, కావాలనే లైట్ తీసావా, ఇప్పుడు చెప్తా చూడు నీ పని అని అరవింద్ బయట నుంచి
ఈశ్వర్ ప్రసాద్ పిలిచినట్టు ఈశ్వర్ ప్రసాద్ గొంతుతోటి రేయ్ అని పిలుస్తాడు. ఇంతలోనే పని మనిషి, ఇదేంటి, ఇదేదో పెద్ద సార్ గొంతులాగుంది, మిమ్మల్ని పిలుస్తున్నాడు సారు, వెళ్ళి చూడండి అని అంటుంది. పుల్లయ్య వెళ్లకుండా నేనా అని అడుగుతాడు. ఏంటి వెళ్ళటానికి భయం వేస్తుందా అని అడుగుతుంది. నాకేంటి భయం, వెళ్ళి చూస్తానుండు అని అలా బయటకు రాగా అరవింద్ చీకట్లో ముసుగేసి మరీ పుల్లయ్యను కొడతాడు. ఆ తర్వాత పుల్లయ్య చుట్టూ తిరిగి చూసి ఎవరూ లేరే అనుకొని మళ్ళీ గదిలోకి వస్తాడు. ఏంటి సారు, ఎవరు పిలిచింది అని పని మనిషి జేపీ అడుగుతుంది. అక్కడ ఎవరు లేరు అని అంటాడు. అలా మళ్ళీ మందు కొడుతూ ఉండగా ఇంతలోనే మళ్ళీ అరవింద్ ఈశ్వర్ ప్రసాద్ పిలిచినట్టు రే అంటాడు. మళ్ళీ ఆ చప్పుడు విని మళ్ళొస్తుంది ఆ సౌండు అని పని మనిషి అంటుంది. ఇప్పుడెవరో కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, నేను మాత్రం బయటికి వెళ్ళను అంటాడు పుల్లయ్య. సరే వెళ్ళి చూస్తాను, నాకేమైనా భయమా ఏంటి అంటూ పని మనిషి బయటకు వస్తుంది. పని మనిషిని కూడా అలాగే చీకట్లో ముసుగేసి కొడతాడు అరవింద్. తర్వాత చూస్తే చుట్టూ ఎవరు కనిపించరు. ఇదేంటి అనుకొని పని మనిషి మళ్ళీ లోపలికి వెళుతుంది. మళ్ళా కొంచెం సేపటికి ఈశ్వర్ ప్రసాద్ పిలిచినట్టు అరవింద్ రేయ్ అని అరుస్తాడు. ఈసారి ఇద్దరం బయటకు వెళ్ళి చూద్దాం సారు అని పని మనిషి అంటుంది. సరే పద వెళ్ళి చూద్దాం అని ఇద్దరు బయటకు వస్తారు. అలా చీకట్లో పిలిచింది ఎవరా అని చుట్టూ చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను. ఇది ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని మాత్రం లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.